ఆధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అబద్ధం అనేది చెబుతూనే ఉండాలి, నిజం అలా కాదు, ఒక్కసారి చెబితే సరిపోతుంది. చావా చూస్తే నాకది నిజమే అనిపిస్తుంది. కొన్ని వందల ఏళ్లుగా అబద్ధాన్ని చెబుతూనే వచ్చారు, కానీ నిజం ఒక్కసారి చెప్పారు అంతే. సంభాజీ మహారాజ్ జీవితంలో ఏం జరిగిందో ఒకే ఒక్క సినిమా రూపంలో చూపించారు. ఆ సినిమా పేరే చావా. ఈ ఒక్క సినిమా నిజం ఇది అని అందరి కళ్ళకి చూపించింది. లేదంటే అంతకు ముందు వరకు కూడా ది గ్రేట్ బాద్షాల గురించి మనం ప్రతి ఒక లెసన్లో చిన్నప్పుడు నేర్చుకుంటూనే వచ్చాం. అసలైన హీరోల గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాం. చావా ఈ ఒక్క సినిమా మరకలు పట్టిన మన చరిత్రను అద్దంలా మార్చి చూపించింది. ఎంతో మంది చావాను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత మహానుభావుని చరిత్రను మన ముందే ఎందుకు తెలుసుకోలేకపోయామా అని చాలా మంది బాధపడ్డారు. కానీ ఇందులో కూడా ఒక బ్యాచ్ ఉన్నారు. చావా సినిమాను బ్యాన్ చేయాలని చూశారు. చావా వల్ల ఏదో దేశానికి ప్రమాదం వచ్చినట్లు ఫీల్ అయ్యారు. ఈ సినిమా ద్వారా జాతి విద్వేషాలు రెచ్చగొట్టారని ఆరోపించారు. అంతెందుకు, రీసెంట్ గా జరిగిన నాగ్పూర్ అల్లర్లకు కూడా ఈ సినిమాని కారణమంటూ మసిపూయాలని చూశారు. అయితే వీరందరికీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క పనితో సాలిడ్ ఆన్సర్ ఇచ్చారు. ఈ సమాధానంతో సెక్యులర్ ముసుగు వేసుకున్న మత తీవ్రవాదులకు మబ్బులు వీడిపోయాయి. వాళ్ళ ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. నాగ్పూర్ మార్చి 17, 2025న సామాజిక అల్లర్లు చోటు చేసుకున్నాయి. అక్కడ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంఘాలు 17వ శతాబ్దపు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించాయి. ఈ ఆందోళనలో ఔరంగజేబ్ ప్రతిమను దహనం చేసి సమాధిని తొలగించాలని నినాదాలు చేశారు. ఈ ఘటనల తర్వాత హిందూ ముస్లిం సముదాయాల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. పోలీసులు, ఇతరులు గాయపడగా వాహనాలు ధ్వంసమైపోయాయి. దాదాపు 34 మంది పోలీసులు అలాగే ఇతర అధికారులు కూడా గాయపడ్డారు ఈ ఘటనలో. ఇదంతా చావా సినిమా చూశాక జరిగిన ఘోరంగా కొంతమంది దీనికి మరక అంటించాలని ప్రయత్నించారు. అయితే అసలు కథ వేరే ఉంది. అది మీకు నేను ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. I am cautioning and warning this government. If you bring and make a WAF law in the present form, which will be violation of Article 25, 26 and 14, it will lead to social instability in this country. It had been rejected by the entire Muslim community. No WAF property will be left. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయితే దేశంలో అల్లకల్లోలం జరుగుతుంది అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వార్నింగ్ ఇచ్చాడు ఆయన. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా రెచ్చగొట్టడమే. ఇప్పుడు చెప్పండి, మరి ఇది ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం అవ్వదా? మీరు డైరెక్ట్గా దేశం మీద అల్లర్లు చేసేయండి అని ఒక వర్గాన్ని ఉసిగొల్పవచ్చు. వాళ్ళు మాత్రం చరిత్రను దాచేసి నిజాన్ని కప్పేసి ఉంచితే దాన్ని బయట పెడితే తప్పు. ఒక సినిమా పట్ల జాతి విద్వేషాలు రెచ్చగొట్టినట్లయింది కదా. అసలు మన దేశంలో ఎలాంటి సిల్లి విషయాలకు జాతి విద్వేషాలను రెచ్చగొట్టారన్న విషయం తెలిస్తే మీరు షాక్ అవ్వకుండా ఉండలేరు. అసలు ఇప్పుడు ఏదో చావా సినిమా వల్ల ఏదో జరిగిపోయింది అనుకుంటున్నారు, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది విన్న తర్వాత అసలు విషయం మీరే చెప్తారు నాకు. అది చూసాక మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసి తీరాల్సిందే, ఎందుకంటే అది ఇంపార్టెంట్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 2007లో సద్దాం హుస్సేన్ ఉండేవాడు కదా. సద్దాం హుస్సేన్ వీడు చేసిన ఆ కృత్యాలు, నేరాలు ఎవ్వరూ చేసి ఉండరు. అలాంటి వాడిని ఉరి తీసినందుకు బెంగళూరులో, మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో నేను చెప్తున్నాను, అక్కడున్నటువంటి బెంగళూరులో ఐటీ సెంటర్ని తగలబెట్టేశారు ఒక వర్గం వాళ్ళు. ఎక్కడ ఇరాక్, ఎక్కడ బెంగళూరు, అక్కడ ఉరిదీస్తే ఇక్కడ అల్లర్లు సృష్టించారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఏ సినిమాలో చూసి వాళ్ళు అక్కడ అల్లర్లు చేశారు? చాలా మంది గాయపడ్డారు, పదుల సంఖ్యలో చనిపోయారు. దీనికి ఆన్సరబుల్ ఎవరు? ఏ సినిమాని బ్యాన్ చేయాలి అప్పట్లో? చెప్పండి. ఇది కేవలం ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. మన దేశంలో జాతి విద్వేషాలు, మత అల్లర్లు జరగటం ఇదేమీ మొదటిసారి కాదు, ఆఖరిసారి కూడా కాదు. ఇదేదో ఆ గొడవలని జర్నలైజ్ చేయడానికి నేను చెప్పట్లేదు.
ఔరంగజేబ్ సమాధి తవ్వడానికి వెళ్ళి అల్లర్లు చేశారు, అది ఖచ్చితంగా తప్పే, నేను కూడా ఖండిస్తా, దాన్ని ఖండించి తీరాల్సిందే. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సమాధిని తీసేయాలి అనడం ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్గా రాంగ్ అది. సో ఆ విషయాన్ని పోలీసులు చూసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరైతే అల్లర్లు చేశారో వాళ్ళని పోలీసులు చూసుకుంటారు. మీకేమైనా కోపం ఉంటే, ఒకవేళ కోపం వస్తే చట్టపరంగా కేసు ఫైల్ చేస్తే సరిపోయేది, నేరం చేసిన వాళ్లకు శిక్ష పడేదే కదా. కానీ దీన్ని సినిమాకి ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్? సినిమా చూసి ఆవేశం తెచ్చుకోవటం వల్ల ఇదంతా జరిగింది అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. ఎవరైనా సరే గొడవలు చేయాలని సినిమాలు ఎందుకు చేస్తారు? ఈ చిన్న లాజిక్ మర్చిపోతే ఎలాగా? సరే, ఇదంతా పక్కన పెట్టి ఒకసారి నాగ్పూర్ అల్లర్ల గురించి కొంచెం డీప్గా అనలైజ్ చేద్దాం. మార్చి 17 ఉదయం అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బీహెచ్పీ బజరంగ్ దళ్ సభ్యులు కలిసి నాగ్పూర్లో మహల్ ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఔరంగజేబ్ దిష్టి బొమ్మని దగ్ధం చేసి తన సమాధిని తొలగించాలని నినాదాలు కూడా చేశారు. ఒక చాదర్కు కూడా నిప్పంటించారని అన్నారు. అందులో నిజమెంతుంది అనేది మాత్రం తెలియదు. సాయంత్రానికి ఆ నిప్పంటించిన చాదర్పై ఖురాన్ శాసనాలు ఉన్నాయని ఒక రూమర్ని స్ప్రెడ్ చేశారు. సో సహజంగానే మనోభావాలు హట్ అయ్యాయి, డెఫినెట్గా అవుతాయి. అండ్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రెచ్చగొట్టే వాళ్ళు ఇంకా రెచ్చగొట్టారు. రాత్రి 7:30 ప్రాంతంలో ఒక్కసారిగా 1000 మంది దాకా వచ్చి రాళ్ళు, పెట్రోల్ బాంబులు విసరడాలు చేశారు. ఇక ప్రాంతం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆ తర్వాత కాసేపటికి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నెక్స్ట్ డే నుండి ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది, అదేంటి అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అటాక్. ఏదో ఒక సమూహానికి ఆవేశం వచ్చి చేసింది అస్సలు కాదు, కావాలని ఒక సమూహానికి ఆవేశాన్ని తీసుకొచ్చి చేసినటువంటి గొడవ. మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీ అని ఒకటి ఉంటుంది అక్కడ. దాని లోకల్ లీడర్ ఫహీం షమీం ఖాన్ కావాలనే ఫేక్ నెరేటివ్ని స్ప్రెడ్ చేసి ఈ అల్లర్లను సృష్టించాడు. ఏకంగా ఇస్లాముల పవిత్ర గ్రంథం ఖురాన్ను తగలబెట్టారని ఒక వర్గాన్ని నమ్మించారు. వాళ్ళలో ఆవేశం వచ్చేలా స్పీచ్లు ఇచ్చాడు. దానికి సంబంధించిన ఫుటేజ్ను పోలీసులు ఇప్పటికే విడుదల చేసేశారు. సో ఇది ప్రీ ప్లాన్డ్ అని చెప్పడానికి మరో రెఫరెన్స్ కూడా ఉంది. పొద్దున విహెచ్పి వాళ్ళు గొడవ చేస్తే మధ్యాహ్నానికి 1000 మంది దాకా ఎలా పోగొతారు? ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేయకుండా ఎలా జరుగుతుంది ఇదంతా? వాళ్ళ దగ్గరికి పెట్రోల్ బాంబులు ఎలా వస్తాయి? అండ్ ఈ స్ట్రీట్స్లో పార్కింగ్ చేసినవి అన్నీ ఒకే వర్గానికి చెందిన బండ్లే ఎందుకుంటాయి? ఇతర వర్గం బండ్లను కూడా అక్కడ రెగ్యులర్గా పార్క్ చేస్తారు కదా, దాన్ని స్ట్రాటజిక్గా తీసేశారు. మరో విషయం ఏంటి అంటే ఆవేశంలో వీధిలోకి వచ్చి గొడవ చేసే వాళ్ళకి ఇది హిందూ షాప్, ఇది ముస్లిం షాప్ అన్న క్లారిటీ ఉంటుందా? కానీ ఈ గొడవ ఎంత ప్రీ ప్లాన్డ్గా జరిగింది అంటే ఒక సీనియర్ హిందూ మహిళ నడుపుకుంటున్న షాప్ని తగలబెట్టేశారు. అండ్ ఒక ముస్లిం వ్యక్తి షాప్ని టచ్ కూడా చేయలేదు. ఇవన్నీ చూశాక కూడా చావా సినిమాదే తప్పు అని మీరు అనుకుంటే మీకు మరో విషయం చెప్తాను. అసలు గొడవ మొదలై ఫోకస్ ఔరంగజేబ్ మీదకి వెళ్ళడానికి కారణం చావా సినిమా కాదు. ఈ గొడవ జరగటానికి సరిగ్గా 2 వారాల ముందు అంటే ఎస్పీ ఎమ్మెల్యే అబు అజ్మీ ఔరంగజేబ్ను ఉత్తముడు, మంచివాడు, పోటుగాడు అంటూ విపరీతంగా పొగిడేశాడు. అసలు ఆయన వల్లే భారతదేశం వర్ధిల్లింది అని పొగడ్తల వర్షం కురిపించాడు. అక్కడి నుండి ఇష్యూ మొదలైంది. మరి ఇప్పుడు చెప్పండి, తప్పు నిజాలు చెప్పాలన్న ప్యూర్ ఇంటెన్షన్తో తీసిన చావా సినిమాదా, లేక హిందువులని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన ఎస్పీ ఎమ్మెల్యేదా, లేక ఔరంగజేబ్ సమాధి కూలగొట్టాలని ట్రై చేసిన బీహెచ్పీ బజరంగ్ దళ్దా, లేక కావాలని ఒక వర్గానికి అబద్ధాలు నూరిపోసి వాళ్ళలో ఆగ్రహావేశాలు వచ్చేలా చేసిన ఫహీం షమీం ఖాన్దా? ఎవరిది తప్పు? ఎప్పుడో 300 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని దాన్ని ఇప్పుడు తవ్వి తీసి నిజం చెప్పకపోతే ఏంటి అన్న డౌట్ ఎవరికైనా వస్తే వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, మన గతం ఏంటో తెలుసుకోలేకపోతే మనకి భవిష్యత్తు ఉండదు. ఎప్పుడో 300 ఏళ్ల క్రితం జరిగిన విషయం దాన్ని ఇప్పుడు తవ్వి తీసి నిజం చెప్పకపోతే ఏంటి అన్న డౌట్ ఎవరికైనా వస్తే వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, మన గతం ఏంటో తెలుసుకోలేకపోతే మనకి భవిష్యత్తు ఉండదు. గతం ఏంటో తెలియని వాడు దిశానిర్దేశం లేని గాలిపటంతో సమానం. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను, చావా సినిమాకు ఇప్పుడు నాగ్పూర్లో జరుగుతున్న అల్లర్లకి సంబంధం ఉందని మీరు నిజంగా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పా, వీటన్నింటికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు అని చెప్పి. అదేంటి అంటే ఎవరైతే ఏ ఎంపీలైతే దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే చావా సినిమా తీశారు, చావా సినిమాని బ్యాన్ చేయాలి, అందులో నటించిన హీరో విక్కీ కౌశల్ని కూడా బ్యాన్ చేయాలి అంటూ మాట్లాడారో వాళ్ళందరి కళ్ళు తెరిపించేలా వాళ్ళందరినీ పిలిపించి ఏకంగా పార్లమెంటులోనే ఈ సినిమాని స్క్రీనింగ్ చేశారు ఆయన.
మరి ఈ సినిమా చూసిన తర్వాత అయినా సరే, చిన్నప్పుడు మనం తప్పుడు విషయాలు తెలుసుకున్నాము, ది గ్రేట్ బాదుషాలు అంటూ వాళ్ళనే పొగిడాం, కానీ మన దేశం కోసం, మన హిందుత్వం కోసం, మన భారతదేశం కోసం, ముఖ్యంగా డక్కన్ పీఠభూమి కోసం ఇంత చేసి ప్రాణాలు అర్పించిన ఆ గొప్ప యోధులు వీళ్ళు అన్న విషయం వాళ్ళకి ఇప్పటికైనా తెలుస్తుందా? కళ్ళు తెరుస్తారా వీళ్ళు ఇప్పటికైనా? మీరేమనుకుంటున్నారు? అసలు వాళ్ళలో మార్పు వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.